ఒక్కటి నిజమండి, రాష్ట్ర విభజన జరిగింది. కోనసీమ ప్రాంతం తెలంగాణ వాళ్ళ మూలంగా దిష్టి తగిలింది అని అనడం అనేది పవన్ కళ్యాణ్ అవగాహన రాజ్యానికి నిదర్శనం. అది పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఒక మాట ఈ రోజు మాట్లాడింది రేపు మర్చిపోతాడైనా, రేపు మాట్లాడింది ఎల్లుండి మర్చిపోతాడు. అతను పొలిటికల్ గా ఈ 12 ఏళ్ల నుంచి అతను ప్రయాణాన్ని తీసుకుంటే ఒక మాటకి ఒక మాట పొందన ఉండదు. అతను ఎందుకు మాట్లాడాడో తెలవదు. లేదు భారతీయ జనతా పార్టీకి దూరం అవ్వాలనే ఆలోచన ఏమైనా ఉందేమో ఆయనకి. ఎందుకంటే రేపు పొద్దున్న తెలంగాణలో ఎలక్షన్స్ వస్తే ఇతన్ని ప్రచారానికి పిలుస్తారేమో, ముందుగానే నాకు నేను అడ్డు పెట్టుకోవడం బెటరు అని ఒక మాటకు వదిలేశాడు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు రానివారు, భారతీయ జనతా పార్టీ కూడా అడగదు. అతను తెలివిగా తప్పుకోవడానికి ఆ మాట కాంట్రవర్సీలు చేశాడు, వ్యూహాత్మకంగానే చేశాడని నా అభిప్రాయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పటికైనా బయటకు వచ్చేయాలి. అతను ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా పేరుకి మాత్రమే వహిస్తుంటారు. అతను కూటమిలో బాగా కీలక స్థానం పోషిస్తున్నాడు. కూటమిలో కన్నా తెలుగుదేశం పార్టీలో ప్రధాన అగ్రస్థానాన్ని చంద్రబాబు నాయుడు గారి తర్వాత అతనికి ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈరోజు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అతను ఫోటో పెట్టగలిగారంటే ఇదివరకు పొత్తులు ఉన్నాయి, పొత్తుల్లో చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ పొత్తుల్లో ఉన్న ప్రభుత్వంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలకి ఫోటోలు పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు. అతను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక కట్టపులా పనిచేస్తున్నారు. అందుకని అతని విశ్వాసాన్ని అతను చాటుకుంటున్నాడు. అందులో అతను తప్పుపట్టాల్సినటువంటి పని మనకి లేదు. అతను భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు రాజకీయ అవసరాలకు ఉపయోగపడకూడదనే ఉద్దేశంతో అమలాపురం వేదిక, కోనసీమ వేదిక ఆ మాట మాట్లాడాడని మా అభిప్రాయం. ఖచ్చితంగా అదే నిజం అవ్వచ్చు. జనసేన దీన్ని ఖండిస్తూ ఆయన మాట్లాడలేదు, కానీ జనసేన పార్టీ పరంగా ఖండిస్తూ ఆయన యాక్షన్ వక్రీకరించారు. ఆయన క్లియర్ గా మాట్లాడే వీడియోలన్నీ క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కటి సార్, ఈ మధ్య ఏ టెక్నాలజీ అనేది ప్రపంచానికి ఎంత ఉపయోగం అని ప్రచారం ఉందో, ఆ ఏ టెక్నాలజీని కొంతమంది అనుకూలంగా మార్చుకోవడానికి కూడా అలాగే ఉపయోగపడుతుంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈరోజు ఎవరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ దాన్ని బేస్ చేసుకుని మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాం, అందరూ చూశారు. తెలంగాణ నుంచి చిన్నవాళ్ళు ఏం కాదు, మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాస్త గట్టిగానే హార్ష్గానే స్పందించాడు. అక్కడ ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ నేను మాట్లాడలేదు, నా మాటలు వక్రీకరించారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పానండి. నేను మాట్లాడినటువంటి వ్యక్తి పక్కన పెట్టి కేడర్ మాట్లాడడం అనేది కాస్త అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా ఎవరికి ఉపయోగం లేదు, ఆయన శాఖలో పెద్ద ఎత్తున అవినీతి కూడా జరుగుతుంది, ఇలాంటి ఆరోపణలు ఇటీవల కాలంలో మీరు విమర్శలు చేశారు. ఇప్పుడు కారణం ఏంటి? ఒకటి సార్, పవన్ కళ్యాణ్ ని మా పార్టీ నుంచి అసలు డిప్యూటీ సీఎం అని ఏ రోజు అనం. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు. అతను ఒక ఈక్వల్ మంత్రి. అంతేగాని ప్రభుత్వంకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అతనికి ఏదో ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఓ డిప్యూటీ సీఎం అని ట్యాగ్ తగిలించారు. అది చట్టబద్ధమైనటువంటి పోస్ట్ కాదు. అదే మేము చెప్పాం. అంతేగాని మేము దాన్ని విమర్శించలేండి. పోనీ పని చేయమనండి, కాన్స్టిట్యూషన్ లో ఇదిగో ఈ రూల్ పొజిషన్, ఈ ఆర్టికల్ ప్రకారం డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని చూపించమనండి. దాన్ని మేము ఖచ్చితంగా మేము మాట్లాడిన మాటను విత్డ్రా చేసుకుంటాం. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో అతను ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్, ఏ డెవలప్మెంట్స్, అతను ఎన్నికల్లో చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానం అయినా సరే కనీసం కట్టుబడి ఆ మాట నెరవేర్చుకోగలిగారు, ఏది చేయలేరు. అతని శాఖ కూడా అవినీతిమయం అయిపోయిందని చెప్పి అక్కడ చిత్తూరు జిల్లా నుంచే చాలా మంది ఇప్పటికీ అంటున్నారు. అతని శాఖలో సిబ్బందిని ఘోరంగా కొంతమంది మాఫియా తరివి కొట్టారు. అలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఇక ఎన్ని కళ్ళకు కనబడుతున్నటువంటి ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మేడా శ్రీనివాస అన్న మాటలు కాదు అని మేము చేసినటువంటి ఆరోపణ కాదు అని చెప్పమనండి. పవన్ కళ్యాణ్కి ఏపీకి సంబంధం లేదని చాలాసార్లు అంటుంటారు. ఏంటి? అవునండి, అతనికి సంబంధం, ఏపీకి సంబంధం ఏంటండి? అతని పార్టీ ఇక్కడ పుట్టలేదు, కానీ ఇక్కడ పుట్టనంత మాత్రాన భారతదేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా పార్టీని పెట్టుకోవచ్చు. అలాగే తెలంగాణలో పుట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికిని చాటుకుంటున్నారు. సరే, అంతవరకు ఓకే.
అతను పుట్టలేదనే పదం మేము ఎందుకు వాడామంటే అతను ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదు, అది నేను చెప్పింది కాదు. అతని మాటల్లో అనేక సార్లు అతను ఎక్కడ పుట్టారో ఆయనే చెప్పలేకపోయాడు. అతను బర్త్ సర్టిఫికేట్ షో చేయమనండి అట్లీస్ట్. మేము ఎలక్షన్ అఫిడవిట్ లో ఏం కనపడదు. లేదండి, ఎలక్షన్ అఫిడవిట్ లో బర్త్ సర్టిఫికేట్ ఏమో ప్రొడ్యూస్ చేయలేదు. ఎలక్షన్ అఫిడవిట్ లో ప్రొడ్యూస్ చేసినటువంటి అన్ని మేము కామెంట్ చేసాం, అన్ని మేము అబ్జెక్షన్ చేసాం. అతని పార్టీతో సహా మేము అబ్జెక్షన్ చేసాం, అతని సింబల్ తో సహా మేము అబ్జెక్షన్ చేసాం. కానీ ఎలక్షన్ కమిషన్ కొల్యూడ్ అయింది. అందుకని సరైన స్థాయిలో మేము న్యాయం పొందలేకపోయాం. కాకపోతే ఒక న్యాయాన్ని పొందగలిగాం. సింబల్ విషయంలో అతనితో పాటు సమానంగా చట్టబద్ధంగా న్యాయస్థానం ద్వారా మేము కూడా అదే సింబల్తో పోటీ చేయడం జరిగింది. సో అంటే పవన్ కళ్యాణ్ మీద ప్రతిసారి నిప్పులు జరుగుతుంటారు, బలమైన రీజన్ ఏంటండి? బలమైన రీజన్ ఒకటేనండి, మా పార్టీని మోసం చేశాడు. మా పార్టీ సింబల్ని అతను అధికార ఒత్తిడితో, రాజకీయ ఒత్తిడితో సింబల్ విషయంలో నా అప్లికేషన్ని అతను తెరమరుగు చేయించాడు. ఆ పోటీలో ఖచ్చితంగా నేను విమర్శిస్తాను. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పవన్ కళ్యాణ్ నన్ను గెలవమనండి. అంతేగాని కేంద్రంలో ఉన్నటువంటి సపోర్ట్ని బేస్ చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేసుకొని నా అప్లికేషన్ని కనబడకుండా చేసేసి అతని అప్లికేషన్ ముందు పెట్టుకొని అతనికి అనుకూలంగా ఎన్నికల సంఘాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా నేను విమర్శిస్తాను. కంటిన్యూగా పవన్ కళ్యాణ్ ఆర్పీసీకి టార్గెట్ ఎప్పటికైనా ఖచ్చితంగా ఆయనకు ఆ మచ్చ ఉంటూనే ఉంటుంది. నా దగ్గర మెటీరియల్ ఎవిడెన్స్. చివరికి నేను గాజు గ్లాస్ గుర్తుతో పార్లమెంట్ లో ప్రచారంలో ఉంటే అతను రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ ప్రచారంలో ఉన్నటువంటి మధ్యలో ప్రభుత్వం ఎన్నికల సంఘం నాకు గుర్తు కేటాయిస్తే ప్రచారం మధ్యలో నా గుర్తుని క్యాన్సిల్ చేశారు. చెయ్యకూడని అన్ని పాపాలు పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘంతో చేయించాడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి. నేను ఖచ్చితంగా నేను విమర్శిస్తాను, విమర్శించే రైట్ నాకు ఉంది. నాకు ఎప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి అధికారాన్ని బేస్ చేసుకొని ఏదో ఉనికిని చాటుకోగలడు తప్ప అతనికి ఉన్నటువంటి కొంతమంది అభిమానులు ఏదో కొంత అతన్ని జైలు కొట్టచ్చు. కానీ నేను మాట్లాడే నిజాలు నిప్పు కణాలండి, దానికి సమాధానం చెప్పగలిగేటటువంటిది పవన్ కళ్యాణ్ దగ్గర లేదు ఆన్సర్.